హాయ్. ఇన్స్టాల్లో ఎక్కడ చూసినా మోనాలిసా మ్యారేజ్ టాపిక్కి. నాకేమనిపించింది తెలుసా, ఇవన్నీ పిల్లబచ్చ శాతాలు అనిపించింది. అమ్మాయికి మైండ్ మెచ్యూరిటీ కూడా లేదు. అమ్మాయికి అయితే లేదు, అబ్బాయికైనా ఉండాలిగా. అసలు 17-18 ఇయర్స్ కూడా సరిగా లేవు, అప్పుడే మ్యారేజ్ అంట. అసలు అమ్మాయి నిజంగా కొంతమంది కాళ్ళ దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని కాళ్ళతో దన్నేసుకుంటారు. అందులో ఈమె కొత్త అనుకుంటా. మంచిగా పూసలు అమ్ముకుంటుంటే అంత వైరల్ అయ్యి అంత అదృష్టం బట్టి హీరోయిన్ చేస్తే మంచి కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేసుకోవడం పోయి ఇలా లవ్ పెళ్ళి అంటూ పోయింది. ఇలాంటి వాళ్ళే తొందరపడి పెళ్ళిళ్ళు చేసుకుంటారు, మళ్ళీ తొందరపడి విడిపోతారు. మాకు అప్పుడు సెట్ కాలేదు, ఇప్పుడు సెట్ కాలేదని మళ్ళీ పైగా పేరెంట్స్ మీద కంప్లైంట్ ఇవ్వడం. పేరెంట్స్ ఒప్పుకోలేదు. వాళ్ళదేం తప్పుంది? ఏ పేరెంట్స్ అయినా సరే మా పిల్లలు మంచిగా ఉండాలి, భవిష్యత్తు మంచి అబ్బాయితో పెళ్లి చేయాలి, అది కూడా హిందూకిచ్చి చేయాలి అని అనుకుంటారు. వాళ్ళదేం తప్పులేదు. అలాంటప్పుడు అంత జెన్యున్ ప్రేమ అయితే వాళ్ళు ఒప్పుకునేలాగా వెయిట్ చేసి వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలి. అంతేగాని ఇట్లా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మళ్ళీ పేరెంట్స్ మీదనే కంప్లైంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో నేను ఏం చెప్తా అంటే, ఎవరైనా సరే అంతగా లవ్ చేసి పెళ్లి చేసుకోవాలంటే కొంచెం ఆలోచించండి. ఆలోచించి కరెక్ట్ డిసిషన్ తీసుకొని స్టెప్ తీసుకొని అది కూడా పేరెంట్స్ ఒప్పుకునేదాకా వెయిట్ చేసి పెళ్లి చేసుకోండి.